గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు ఓడగొట్టి తమకు ఉద్యోగాలు ఇచ్చే ప్రజాప్రభుత్వాన్ని యువత తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ శాఖల్లో గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైన 1370 మందికి శిల్పకళా వేదికలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలను సీఎం అందజేశారు. గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు అని, పోటీ పరీక్షలు నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. పేపర్లు లీక్ అవ్వడం, మళ్లీ పరీక్షలు నిర్వహించడం మరో బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని భర్తీ చేస్తాము. ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను, కావలసిన పనులు చేస్తాను. మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.